ఇప్పుడు వీళ్ళందరినీ బాధ్యుల్ని చేసి ఇప్పుడు మేము మొత్తం మీరు ఎన్ని ఫ్లోర్ ఉన్నాయి మొత్తం అన్ని ఫ్లోర్ తీసేస్తామా అంటే ఇది బాధ్యత కాదు కదన్న. ఇప్పుడు గవర్నమెంట్ మీద దీన్ని పట్టించుకోవాలన్నా. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇక మా ఈటెల మల్కాజ్గిరి ఎంపీ మా ఈటెలన్న కానీ ఇప్పుడు శ్రీ గణేష్ అన్న కానీ వీళ్ళందరూ వచ్చి మాకు బాధ్యత మాకు అందరు తోడుగా ఉండాలన్న. ఎందుకంటే ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే లాగా మీరు ఉన్నప్పుడు ఆల్రెడీ మీ వ్యక్తులే నేను ఓడగొడితే ఇక్కడ మల్కాజ్గిరికి వస్తే మేము మిమ్మల్ని హక్కున చేర్చుకొని మీకు మల్కాజ్గిరి ఎంపీ చేసింది ఈ ప్రజలు కాదా అండి రేవంత్ రెడ్డి గారిని. కొడంగల్ ఆయన ఓడిపోతే ఆయన కొడంగల్ వాళ్ళ మనుషులే ఆయన ఓడగొడితే మల్కాజ్గిరి ఎంపీలాగా వస్తే ఇక్కడ ప్రజలే కదండి ఆయన గెలిపించింది. ఎంపీలాగా ఆయననే కదండి గెలిచింది, వీళ్ళే కదండి, వీళ్ళు కాదండి అతన్ని గెలిపించింది. అట్లనే మా ఈటల రాజేందర్ గారి అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న మీరు బి హుజరాబాద్ ఎమ్మెల్యే ఉండే, మీరు బి అక్కడ 5 నుంచి 6 వరకు మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు. అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని ఓడగొడితే ఇదే మల్కాజ్గిరి ఎంపీ అయినా ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ అయినా నేను ఇదే ప్రజలుగా నాకు గెలిపించింది ఎంపీలాగా ఇదే ప్రజలు అవునా కదా. శ్రీ గణేష్ అన్నకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న ఇది విజ్ఞప్తి అన్న, నేను ఒక సామాన్య వ్యక్తిని, అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రజలు శ్రీ గణేష్ అన్న 3 సార్లు 4 సార్లు పోటీ చేస్తే ఓడిపోతే సరే అని మళ్ళీ హక్కున చేర్చుకున్నారు ఇక్కడ ప్రజలు ఓని శ్రీ గణేష్ అన్నని. అరే లోకల్ క్యాండిడేట్ కదా పాపం 3 సార్లు 4 సార్లు ఓడిపోయాను కదా ఈయనని గెలిపిస్తామని ఇదే ప్రజలు అన్న వీళ్ళే ఓట్లేసి గెలిపించారు. వీళ్ళ ముగ్గురికి మా తరపున అన్న వీళ్ళ ముగ్గురికి మా తరపు నుంచి విజ్ఞప్తి అన్న. మీరు ముగ్గురు ఎందుకంటే మీ ముగ్గురిని గెలిపించుకుంటాం మేము, మాకు మీరు తోడుగా ఉండాలని ఒక విజ్ఞప్తి అన్న. సాయంత్రం 4 గంటలకు ఒక విమానం వస్తుంది. ఇక కంటే ఇక్కడ ఇది ఏ ప్రాబ్లం లేదు ఈ జనాలకు. వీళ్ళు ఏమైనా ఇప్పుడు అన్ని కూల జంక్స్ అంటారు అందరూ భయపడతారు. మరి ఆ ప్రాబ్లం ఎందుకో ఇది డమ్మిదేనా ఇది ఎందుకు మరి ఇది దీని బజా ఇక్కడ ఉన్నాయి ఇంకా అకిన్పేట దిండుగల్లు పెద్ద ఎంసీ అదే శంషాబాదు అవి డెవలప్ చేసుకోవాలి. ఇది తీసేసిన దాన్ని మళ్ళీ ఇది చేసుడు ఎందుకు? ఇప్పుడు జనాలకు ఇబ్బంది అవుతుంది. ఇది తీసేసి ఇంకేదన్నా జేఎంసీ వాళ్ళు కంటర్మెంట్ వాళ్ళు ఇంకా వేరే ఆఫీసులు పెట్టుకోవచ్చు. ఇది మన మెట్రో వాళ్ళు గిట్లా అవి ఆఫీసులు పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇంత జనాన్ని తీసేస్తే వీళ్ళు ఎక్కడ పోవాలి? అంతే బతకనికి వచ్చి వాళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కాంచి వీళ్ళ బతారు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చినప్పుడు హైదరాబాద్కో లేకపోతే తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడనే దిగుతారు, ఇక్కడనే ఎక్కుతారు కదా, మరి ఏం చెప్తాం? మరి దీని మందం చూసుకోవాలా మరి. ఇప్పుడైతే అప్పుడు బాగా విమానాలు వచ్చినప్పుడే మేము తట్టుకొని ఉన్నాం. ఇప్పుడు మేము ఏ చప్పుడే లేదా. ఇప్పుడు మాకేం ప్రాబ్లం లేకుండా ఉంటాను. అప్పుడు ఇంకా రేకులు కూడా కింద పడేది సౌండ్ వచ్చేది, అప్పుడే తట్టుకున్నాం. ఇప్పుడు ఏ లొల్లి లేకుండా ఉంటాను. తీసేస్తామని అంటారు, మేము భయపడతాం. నా పక్కనే చూస్తున్నా కదా ఈ ఎయిర్పోర్ట్ గోడను ఆనుకునే ఇక్కడ ఒక పాత గుడే, బట్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారట. ఇది మల్లన్న స్వామి గుడి అట. దీనికి సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడ గుడికి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు. ఈ గోడను ఆనుకొని దాదాపు 60 ఫీట్ల రోడ్డు కూడా పోతుందని చెప్తున్నాం. అది గోడను ఆనుకొని గుడి ఉన్నది. దీని నా వెనకాల ఇక్కడ మార్కండేయ గుడి కూడా ఉంది. ఈ బస్తీ లోపల కూడా చాలా వరకు దర్గా కానీ మసీదులు కానీ ఇట్లా చాలా వరకు వాటికి కూడా నోటీసులు ఇచ్చిరని స్థానికులు అయితే చెప్తారు. దానికి సంబంధించి గుడికి సంబంధించిన ఈ పెద్ద మనిషి ఉన్నాడు, మాట్లాడదాం. చూస్తారు మరి అందరికేమో నోటీసులు ఇస్తారు, మళ్ళీ మీరు కొత్తగా మళ్ళీ గుడి కడుతుర్రు. ఒదికో కులగొట్టమని నోటీసులు ఇస్తుంటే మళ్ళీ కొత్తగా కడుతురు ఏంది మీరు? ఏమి దయతోటి మేము ఇప్పటికైనా 40 ఏళ్ళు ఆయుసు పెట్టి అప్పుడంటే చిన్నగా ఉందని మంచిగా కట్టుకుంటున్నాం. మరి మొదలుపెట్టినప్పుడు కూడా ఎవరు ఏం అభ్యంతరం చేయలే, ఇంతవరకు ఎవరు మాకు నోటీసులు ఇవ్వలే. భగవంతుని సేవ చేస్తామని కట్టుకుంటున్నా కానీ మా ఇల్లు కొరకు కాదు, అంతే. భగవంతుని సేవ గురించే, భగవంతుని సేవ గురించే భగవంతుని గుడే కడుతున్నాం. కానీ మేమైతే మేము ఉండలేము. భగవంతుని అందరికీ నాకు ఒక్కంది కాదు, ప్రజలందరూ చెప్పినట్టు కదా ఆఫీసర్లు చెప్పినట్టు గోడను ఆనుకొని 60 ఫీట్ల రోడ్డు పోవాలని చెప్పేసి చెప్తారట. మరి మీరు గోడను ఆనుకొని ఆ గుడి ఉన్నది ఈ గుడి ఉన్నది, మరి ఎట్లా? మరి అదే మేము ఇప్పుడు 30 ఏళ్ళు అయితే గుడి అయితే ఎవరు అభ్యంతరం చేయలే. ఇంట్లో అయితే పోతాయని అంటారు, అప్పటి నుంచే అంటారు. అది కానీ గుడిని అయితే ఎవరు ఇంతవరకు అభ్యంతరం చేయలే. దీని దయతోటి భగవంతుడు చెవి నా ఒక్కంది కదా, అందరు అంతవరకే ఉంది. అది వరకు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను పుట్టి పెరిగినప్పటి నుంచి చిన్న గుడి ఉండే ఇక్కడ ప్రతి ఒక్క గుడికి మేము చూసినాం. కానీ ఇది రీకన్స్ట్రక్షన్ ఇప్పుడు మనం రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అప్పటి వరకు ఈ రిపోర్ట్ అనేది మనకు రాలేదు. ఈ మనం పిల్లర్లు లేచి స్లాబ్ పడ్డాక మన పైన గోపురం కట్టే ముందు మనకి న్యూస్ అనేది తెలిసింది.
మనం వదిలిపెట్టిన దాన్ని అయితే ఆపలేం కదా. మాకు దేవుని పుణ్యం గురించి మేము సేవ చేసుకోవడానికి మాత్రమే ఈ గుడిని కడుతున్నాం. దాదాపు ఈ ప్రతి ఇయర్ మనం 19 ఇయర్స్ కంటిన్యూగా ఈడ గుడిలో పండుగ చేసినాం. ఈ బస్తీ వాళ్ళు కూడా చాలామంది వచ్చి పాల్గొన్నారు. న్యూస్ పేపర్లలో ఉన్నది మనకు, ఇది మా ఫొటోస్ ఉన్నాయి, ప్రూఫ్. అప్పటి నుంచి ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కటి ఉన్నది. ఇది మనం మొదలు పెట్టిన తర్వాత మనకి న్యూస్ వచ్చిన దానికి మనం ఏం చేయలేం. కాకపోతే కానీ మనకు ఇల్లంటే తీసేస్తే ఎక్కడన్నా కట్టిస్తారు, మనకు ఉంటుంది. గుడి అయితే మనం చేయలేం కదా. పునర్నిర్మించినప్పుడు యంత్రబలం మీద గుడిని పెట్టినాము, అది అట్నే ఉంటుంది శాశ్వతంగా. గుడి అనేది గుడికైనా బడికైనా దేనికైనా వెయ్యండు. గుడిని మాత్రం ఎవరు అబ్జెక్షన్ ఇవ్వద్దని మా మనవి, అంతే. మనతో పాటు కొంతమంది బీజేపీ స్థానిక నాయకులు ఉన్నారు. అన్న ఏంటి గుళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు మరి? మీ ఇప్పటి వరకు అయితే మాకు ఏ నోటీసు, మా గుడికి అయితే ఇలాంటి నోటీస్ అయితే రాలేదు. అక్కడ వచ్చిందేమో విషయం మాకైతే అన్ననగర్ విషయము మాకు రాష్ట్రపతి ఇక్కడ తెలియదు. మాకైతే ఇప్పటివరకు ఏ నోటీస్ రాలేదు, ఎవరు వచ్చి అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. కట్టేటప్పుడు వచ్చి చూసారు అంతేగాని ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా వాళ్ళు వస్తున్నారు, రౌండింగ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు ఎవరు వచ్చి కూడా మాకు అబ్జెక్షన్ ఇంతవరకు చేయలేదు. ఇది ఇప్పుడు కాదు, ఇది 3వ గుడి కడుతున్నాం. ఇంతకుముందుకు 15 ఏళ్ళ కింద చిన్న గుడి ఉండే, దాన్ని తీసి ఆల్రెడీ స్లాబ్ వేసి కట్టినాం. గోపురం ఇట్లా బాగలేదు, ఇప్పుడు గోపురంతో కట్టాలని బందోబస్తు కట్టాలని మేము మొత్తం యంత్రబలం ఇట్లా పెట్టి అన్నీ స్టార్ట్ చేసినాం. ప్రతి ఒక్కటి చేసిన తర్వాత ఇండ్లకు వచ్చింది నోటీస్, కానీ మాకు మాత్రం నోటీస్ ఎవరు ఇవ్వలేదు. ఇప్పటివరకు అయితే నోటీసులు అనేది మా గుడి విషయంలో ఎవరు మాకు చెప్పలేదు. కాబట్టి మేమైతే గుడి నిర్మాణం కంటిన్యూ చేస్తున్నాం. అట్నే చెప్తారు అక్కడ మీ స్థానికులే చెప్తారు, మాట్లాడిన వాళ్ళు ఇంతమంది గుళ్ళను బల్లను కూడా వదిలిపెడతలేరు, మసీదులను వదిలిపెడతారు, దర్గాను వదిలిపెడతారు, అన్నిటికీ నోటీసులు ఇస్తారని చెప్తున్నారు కదా. నోటీసులు అయితే మరి మా గుడికి అయితే ఇంతవరకు రాలేదు కదా. మేము ఇప్పుడు కొత్తగా చేసింది కాదు, మేము గుడి గురించి సంఘం పెట్టింది కూడా 2001లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించినాం. అప్పటి నుంచి అయినా సంఘం, ప్రతి సంఘము ఎవరెవరైతే గుళ్ళు కడుతున్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళు తెలిసి ఉంటుంది. అందరు నోటీస్ ఇచ్చినప్పుడు మరి సంఘం బట్టి పలాని సంఘం ఉంది, మల్లికార్జున దేవస్థాన సంఘం రసూలుపురం ఉంది, మరి వాళ్ళకు నోటీసులు లేదని చెప్పి ఎవరు వచ్చైతే మాకైతే నోటీసులు అయితే ఇప్పటివరకు ఏవి రాలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.